బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత షూట్ చేయబడ్డాడు. తన ఒంట్లో 2 బుల్లెట్ గాయాలున్నాయి. అయితే ముందుగా అందరూ యాక్సిడెంట్ అనుకున్నారు. హాస్పిటల్కి తరలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కొల్చారం మండలంలో చోటు చేసుకుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అనిల్. అయితే వరిగుంతం గ్రామ శివార్లో అనిల్ కాల్చివేతకు గురయ్యాడు, అంటే షూట్ చేయబడ్డాడు. సో రోడ్డు పక్కన ఒక కారులో మారెల్లి అనిల్ మృతదేహం లభించింది. అయితే అంతా కూడా యాక్సిడెంట్ ఏమో అని చెప్పి బహుశా అక్కడ వారందరూ కూడా ఒక్కసారిగా ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు తనకి పరిశీలిస్తే అనిల్ కుడి భుజంలో 2 బుల్లెట్లు ఉన్నాయట. అయితే ఘటనా స్థలంలో మరొక 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఈ ఘటన మెదక్ టు హైదరాబాద్ జాతీయ రహదారిపైన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మెదక్ పోలీసులు ఈ ఘటన పైన విచారణ ప్రారంభించారు. మీరు చూస్తున్నటువంటి ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి రైట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతున్నటువంటి అక్కడ మీరు చూడండి, ఒక కార్ పూర్తిగా చెట్ల పొదలకు దూసుకువెళ్ళింది. అయితే అంతా కూడా ఆ కార్ని అక్కడ పరిస్థితిని చూసి యాక్సిడెంట్ ఏమో, అనిల్ యాక్సిడెంట్లో మరణించాడేమో అని చెప్పి భావించి అక్కడికి పెద్ద ఎత్తున అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు కానివ్వండి, ఇతర ప్రజలు కూడా వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడ వెళ్ళిన తర్వాత వైద్యులు ఆయన పరిశీలిస్తే ఆయన ఒంట్లో 2 బుల్లెట్లు ఉన్నాయి. 4 బుల్లెట్లు కూడా అక్కడ సమీప సంఘటనా స్థలంలో దొరికినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత కలిసివేస్తోంది. ఆ గన్ ఎక్కడిది, ఎవరు ఆయన్ని కాల్చారు, అసలు విషయం పోలీసులు విచారణలో బయటపడే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ మహేష్, ఏంటి అనిల్ పైన ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? అనిల్ పైన ఎవరికి కక్షలు ఉన్నాయి? నిజంగా అక్కడ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? గన్లో బుల్లెట్లు ఎలా సమకూర్చుకోగలిగారు? అట్ ది సేమ్ టైం ఈ ఘటన గల ఎవరైనా శత్రువులు ఉండే అవకాశం ఉందా అనిల్కి? సో ప్రజెంట్ అక్కడ ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? రైట్ మహేష్. కోల్చార మండలం వరిగుంతం గ్రామ సభలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా సెక్రటరీ అనుమానాస్పద మృతిగా గుర్తించినారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమవడం అనేది అందరూ కూడా పోలీసులకు నివరపోయే విధంగా ఉంది. మెదక్ హైదరాబాద్ రోడ్ పక్కనే అదుపు తప్పినట్లు కారులో పడి ఉన్న అనిల్ మృతదేహంగా చెప్పుకోవచ్చు. ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యం కావడంతో ఘటనపై పోలీసులు తీరా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అనిల్ ఒంటిపై కూడా బుల్లెట్ల గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి జిల్లా అధ్యక్షుడు సంబంధించిన ఆంజనేయులు గౌడ్, అదేవిధంగా ఆవుల రాజిరెడ్డి కూడా రాత్రి సమయంలోనే బరాబర్ చూసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి బుల్లెట్లు ఉండడం ఏంటి అని చెప్పి కలకలంగా చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం, ఎందుకంటే బుల్లెట్ సంబంధించిన చూస్తున్నట్టయితే బుల్లెట్ ఉండడం ఏంటి, బుల్లెట్ గాయాలు ఏంటి అని చెప్పి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సంబంధించిన ఎవరైతే లైసెన్స్ ఎవరెవరికి ఉన్నాయి ఏంటి అని చెప్పి పోలీసులు కూడా జిల్లాకు సంబంధించిన ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఏంటి అని చెప్పి పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ఎందుకంటే బుల్లెట్ కి సంబంధించిన నంబర్ కోడ్ ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఇటువంటి దారుణానికి ఒడిగట్టారు, ఇటువంటి వ్యక్తికి ఒక చిన్న ఏజ్ లో రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తికి ఎవరు ప్రధాన శత్రువులుగా ఉన్నారు ఏంటి అని చెప్పి పోలీసులు ఇప్పటికే సీరియస్ గా తీసుకొని ఒక పని కూడా నిమగ్నమై ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపై జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక వార్ వన్ సైడ్ గా నడుస్తుంది. ఇటు మైనంపల్లి వర్గము, ఇటు పద్మాదేవి వర్గం కూడా 2 వర్గాల మధ్య కూడా తీవ్ర ఉత్కంఠమైన పరిస్థితి రాజకీయ నేపథ్యంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే పోలీసులకు ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు మెదక్ జిల్లాలో. ఇటువంటి సంఘటన పోలీసులు మాత్రం సీరియస్ గా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. మనం రైట్, అంటే అనిల్ ఏ స్థాయిలో పనిచేస్తూ ఉంటాడు? అనిల్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఎంత యాక్టివ్గా ఉంటూ ఉంటాడు? అది ప్రత్యర్థి వర్గాలు చేసినట్టు పనిగా భావించాలా? అసలు పోలీసు ఏ అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆయన తోటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కుటుంబం ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నాం, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పి నువ్వా నేనన్న రీతిలో కూడా మెదక్ జిల్లాలో ఈ యొక్క సంఘటన చోటు చేస్తుందని మనం చూస్తాం. ప్రతిసారి కూడా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం చూస్తున్నాం. కానీ ఎస్సీసీఎల్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇదే సీరియస్ గా పార్టీలో ఉండి అనిల్ పనిచేస్తాడు కాబట్టి, అంటే ఈ యొక్క లైసెన్స్ గన్స్ ఎవరెవరికి ఉన్నాయి ఏంటి అన్న కోణంలో కూడా పోలీసు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ బుల్లెట్లు దొరకడము, ఈ యొక్క అనిల్ దేహంపై అంటే బుల్లెట్ గాయాలు ఉండడం అనేది అందరికీ పోలీసులకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దీనిపై పూర్తి ప్రక్షాళన చేయాలని పోలీసులు ఇప్పుడే ఉన్నతాధికారులు కూడా సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి ఎవరికైతే లైసెన్స్ గడుస్తున్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా మరి అనిల్ కు శత్రువులు ఉన్నారా,
ఏంటి అని చెప్పి కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే ఒక ఇంట్రాగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీరిపై నిఘా పెట్టారు, ఎవరెవరికి లైసెన్స్ గన్స్ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఏమున్నాయని చెప్పి పూర్తి డాటాను సేకరించి వారి యొక్క ఉన్నటువంటి లైసెన్స్ గన్స్ పై ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి బుల్లెట్లకు సంబంధించి ఎటువంటి బార్ కోడ్ ఉంది, ఏ నంబర్లు ఉన్నాయని చెప్పి పోలీసులు పూర్తిగా నిజ నిర్ధారణ చేస్తున్న తర్వాత బయటకు మహేష్ వచ్చే గారు, ఒకటే, అవకాశం ఉంది. నిజంగా అక్కడ బుల్లెట్లు ఉన్నాయి, బుల్లెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ పోలీసులు రాబట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ అనిల్ కి అంతని చంపి హతమార్చేంత శత్రువులు ఉన్నారా? నడి రోడ్డు పైన రెక్కి నిర్వహించి చంపేటువంటి శత్రువులు ఉన్నారా? తన కుటుంబీకులు కానీ తన తోటి నాయకులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే అనిల్ అందరితో కలిసిమెలిసిగా ఉండే విధంగా ఉన్నట్టు బంధువులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. కానీ ఇతరులను ఇటువంటి దారుణానికి అనిల్ బలి కావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటి వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారుల సమీక్ష చేయాలి ఖచ్చితంగా చెప్పి ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తో పాటు ఆవుల రాజిరెడ్డి ఇప్పటికే మైనంపల్లి కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని బలిగొనడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. ఎందుకంటే అధికారం ఉన్న పార్టీకి అండదండలుగా అందరూ ఉంటారు, కానీ ఇటువంటి దారుణాన్ని ఒడిగట్టే ఎవరిని సహించలేదని చెప్పి ఇప్పటికే రాష్ట్ర సంబంధించిన ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలిసింది. దీనిపై సీరియస్ తీసుకునే అవకాశం ఉంది మనం. రైట్ మహేష్, సో మొత్తం మీద అనిల్ కొల్చారం మండలంకి సంబంధించినటువంటి ఆ వ్యక్తిగా తెలుస్తోంది. ఆయన అక్కడే ఘటన జరిగింది కూడా. మెదక్ టు హైదరాబాద్ జాతీయ రహదారి పైన ఒక్కసారిగా తాను ప్రయాణిస్తున్నటువంటి ఒక కార్ చెట్లపొదలోకి దూసుకువెళ్ళింది. అటుగా వెళ్తుంటే వాహనదారులు తోటి ప్రయాణికులు కానివ్వండి, సేమ్ టైం అక్కడ కొంతమంది గ్రామ ప్రజలు కలిసి ఆయన వెంటనే హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఒంట్లో 2 బుల్లెట్ గాయాలున్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత అక్కడ ఘటనా స్థలంలో కూడా 4 బుల్లెట్ ఉన్నాయి. సో దీంతో ఆయన మరణం పైన పెద్ద ఎత్తున అనుమానం కలుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు, ఎస్ఎస్ఎల్ విభాగానికి సంబంధించిన నాయకుడు ఈ రకంగా దారుణంగా హత్యకు గురి కావడంతో ఒక్కసారిగా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ లో రైట్ సైడ్ కింద బాక్స్ లో మీకు కనబడుతున్న విజువల్స్ లో పోలీసు అక్కడికి చేరుకున్నారు.